తెలుగు బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్ల మంట తాలూకు సెగ ఇంకా తగ్గలేదని చెప్పాలి. అంతకంతకు పెరిగిపోతుంది. నామినేషన్ల ఘట్టం దాటిన తర్వాత కూడా ఇంట్లో ఇంకా ఆ హీటెడ్ టెంపరేచర్ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా తనూజ వర్సెస్ ఎమాన్యూల్, తనూజ వర్సెస్ రమ్య, అలాగే కళ్యాణ్ వర్సెస్ సంజన, ఈ దివ్య వర్సెస్ రాము, దివ్య వర్సెస్ శ్రీనివాస్, ఇలా పరస్పరంగా నామినేషన్లు చేసుకున్న సందర్భంగా, అలాగే ఆయిషా వర్సెస్ రీతు. సో ఇది చాలా హాట్గా జరిగింది. నామినేషన్ ఘట్టం కంటే కూడా, అంటే ప్రాసెస్ కంటే కూడా ఇక్కడ మనం మెయిన్గా విశ్లేషించాల్సింది ఏంటంటే, అసలు బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డుగా వచ్చిన వాళ్ళ తీరుతెన్ను ఎలా ఉంది, వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు రమ్య మోక్షితో వచ్చిందండి. వచ్చి తనూజను టార్గెట్ చేసింది, పవన్ను టార్గెట్ చేసింది, రీతును టార్గెట్ చేసింది. ఓకే, వాళ్ళు బయట చూసి వచ్చారు, బయట ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు విన్నారు, అదే కామెంట్స్తోనూ లోపలికి వచ్చారు. అక్కడికి తనూజ ఒక మాట అంటుంది, ఏంటి, బయట చూడడం వేరు, లోపల వచ్చి ఆడటం వేరని. కానీ వాళ్ళు ఫిక్స్డ్ ఐడియాతో వచ్చారు, వీళ్ళ ఆటను మనం బ్రేక్ చేయాలి. ఇట్స్ గుడ్. బిగ్ బాస్ కోరుకున్నది అదే, బిగ్ బాస్ ప్రేక్షకులు కోరుకుంటున్నది కూడా అంతే. ఏంటంటే బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది బంధాలు పెంచుకోవడానికి, బంధాలు పెట్టుకోవడానికి కాదు, ఆట ఆడటానికి, ఆట గెలవడానికి, తన ఏమిటో తాను చూపించుకోవడానికి. ఇవి చెయ్యకుండా ఇతరత్ర వ్యవహారాలన్నీ నడుపుతున్న సందర్భంగా ఆట కుంటుపడుతుంది, హౌస్ డల్ అవుతుంది, టీఆర్పీ రేటింగ్ కూడా పడిపోతుంది. ఇది అందరికీ తెలిసిన సత్యం. సో ఈ ఐస్ బ్రేకర్గా మొట్టమొదట వచ్చినప్పటి నుంచే తనూజను ఆయిషా టార్గెట్ చేసింది. తనూజను ఆయిషా సింగిల్ పాయింటెడ్గా టార్గెట్ చేసింది. ఆ తర్వాత రీతు చౌదరిని కూడా టార్గెట్ చేసింది. వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ భరణి ఉన్నప్పుడే నాన్న అంటూ ఒకరు, లవర్ అని ఒకరు, బాయ్ ఫ్రెండ్ అని ఒకరు, బాయ్ ఫ్రెండ్ అనుకుంటే కనుక సేఫ్గా మనం ఫైనల్ దాకా వెళ్ళిపోవచ్చు అనుకుంటే కుదరదు ఇక్కడ అని కుండ బద్దలు కొట్టి చెప్పినటువంటి ఘనత ఖచ్చితంగా ఆయేషాగా దక్కుతుంది. సరే, ఆయేషా మళ్ళీ ఎమోషనల్ కాదా, తనూజను ఎమోషనల్ అయింది, ఆమె ఎమోషనల్ కాదా, తనూజను సపోర్ట్ తీసుకుంటూ గేమ్ ఆడుతున్నామని ఆరోపించింది, మళ్ళీ తాను సపోర్ట్ తీసుకోవట్లేదా. మొట్టమొదటి ఛాన్సే నామినేషన్ ఛాన్స్లోనే అడుక్కొని మరీ బాల్ తీసుకొని నామినేషన్ చేసింది కదా అన్న పాయింట్ 100% కరెక్టే. అయితే ఇక్కడ ఏంటంటే, ఒకరిది కరెక్ట్ అంటే ఇంకొకరిది తప్పు, లేదా ఇంకొకరు తప్పు అంటే ఒకరు కరెక్ట్ అనే పంచాయతీ పక్కన పెట్టేస్తే అసలు వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రమ్య మళ్ళీ పాయింట్లు ఏమనెత్తింది. ఏంటి, ఆమె ఎవరిని నామినేట్ చేసింది, తనూజను నామినేట్ చేసింది. తనూజను నామినేట్ చేసినప్పుడు కొత్త పాయింట్స్ ఎక్కడున్నాయి మీ దగ్గర, కొత్త పాయింట్స్ ఉండాలి కదా. ఆల్రెడీ ఆ పాయింట్ చెప్పేశారు, ఏంటి, మీరు బంధాలు పెట్టుకుంటారు, నాన్న అంటారు, మీరు డ్రామా క్వీను, ఇంట్లో సెంటిమెంటల్గా ప్లే చేస్తున్నారు, మీరు గేమ్ ఆడట్లేదు, ఇవన్నీ కూడా అస్త్రాలు మీరు వాడేసినవే కదా. కొత్త అస్త్రాలు ఏమున్నాయి మీ దగ్గర, అవి కదా చెప్పాల్సింది. మీరు చూసిన ఈ 4-5 రోజుల్లో మీరు చూసినటువంటి తనూజలోన మైనస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, ఆమెలో మీకు కనిపించిన వీక్నెస్ ఏమైనా ఉందా, దాన్ని బయట పెట్టండి. ప్రేక్షకులు హర్షిస్తారు. ఆ తర్వాత తిరిగి ఆన్సర్ ఇవ్వడానికి తనూజ దగ్గర కూడా ఏమీ ఉండదు కదా. మళ్ళీ అదే బాండ్ పైనే ట్రిగ్గర్ చేయడంతో ఆమెకు మండిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన రోజు అన్నారు, అందరూ అన్నారు, భరాయించింది. ఆ తర్వాత వారం రోజుల పాటు భరణితోన ఆ విధంగా కలపడం వల్ల, అంటే ఏంటి, ఆ నాన్న అంటూ నువ్వు ప్లే చేసి అసలు భరణి బయటికి వెళ్ళడానికి నువ్వే కారణం అన్నట్టుగా వ్యవహరించినా కూడా ఆమె ఏదో ఓర్చుకుంది. అంటే ఇక్కడ ఆమె తప్పు ఉంది, లేదని కాదు, ఊరికే ఎందుకు ఓర్చుకుంటుంది, ఉంది కాబట్టి మౌనంగా ఉంది, అది వేరే మాట. నాగార్జున గారు కూడా చెప్పారు, ఆమెను మళ్ళీ చేంబర్ సపరేట్గా కాన్ఫరెన్స్ రూమ్లోకి పిలిపించేసి ఆమెను కళ్యాణ్ పిలిపించి, మీ ఇద్దరి గురించి రమ్య ఇలా అంటోంది, జాగ్రత్తగా చూసుకోండి. మాధురి ఏమైంది, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయనింది. రమ్య ఏమనేది, వాళ్ళిద్దరూ ఒకరిపై అంటే అడ్వాంటేజ్ ఇస్తేనే కదా అతను చేయి వేస్తాడు అని ఆమె అనింది. సో వీళ్ళిద్దరూ అనేటువంటి స్టేజ్కి వచ్చిందంటే మీ ప్రవర్తన గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అన్నప్పుడు తనూజ అక్కడ క్లియర్గా చెప్పింది, నా బుర్రలో ఏం లేదు, కళ్యాణ్ బుర్రలో ఏం లేదు, చూసేవాళ్ళ బుర్రలోనే ఏమైనా ఉంటే కనుక దానికి నేనేం చేయలేనని ఆమె చెప్పేసింది. అక్కడితో అయిపోయింది. ఆ పాయింట్ మళ్ళీ తీసుకునేసరికి ఆమెకి ఎక్కడ లేని కోపం వచ్చేసింది.
సో దాంతో ట్రిగ్గర్ అయిపోయింది. మాటికి నువ్వు అదే పాయింట్ ఎత్తుతావు, నువ్వు కొత్త పాయింట్ ఎత్తున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వెవరు అసలు నన్ను అనడానికి? అవును నేను సెంటిమెంటే ప్లే చేస్తా, అవును నేను బంధుత్వం పెట్టుకునే నేను ముందుకు వెళ్తా, అది నా ఇష్టం, నువ్వెవరు కాదనడానికి, నీకేం హక్కు ఉంది కాదనడానికి? ఈ ఇంట్లోన నా ఒక్కొక్కరి ఆర్ట్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది, నా ఆర్ట్ స్టైల్ నాలా ఉంది అని చెప్పడం. ఆ తర్వాత ఆమె ఇది చేశారు, ట్రిగ్గర్ చేసినప్పుడు ఆమె చాలా ఇదిగా చేయడం, ఇవన్నీ కూడా అంటే రెండు చేతులు కలిస్తే చప్పట్లో అవుతుంది కదా అని మీరు అంటున్నారు కదంటే ఇండైరెక్ట్గా మాధురిని ఆ తర్వాత రమ్యని వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ చాలా వ్యంగ్యంగా చప్పట్లు అవుతుంది అంటున్నారు కదా. రెండు చేతులు కలిస్తేనే కాదు చప్పట్లు, ఒక చేత్తో ఈల వేస్తే కూడా సౌండ్ వేరుగా ఉంటుందని చాలా అసలు అంటే ఆవేశంలోన అలా కనిపించేసరికి అందరికీ నప్పేసింది. నిన్న ప్రతి ఒక్కరు కూడా అన్నారు అబ్బా 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 సూపర్ 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 అన్నారు. అక్కడితో అయిపోయింది. కళ్యాణ్ దగ్గర వచ్చింది వ్యవహారం ఏంటంటే ఇక్కడ ఈ టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ బెలూన్ పగలు కొడుతుంటే కొన్ని చీటీలు వస్తాయి. చీటీలు అంటే ఎవరెవరు వెళ్ళారు, ఇమాన్యుల్ వెళ్ళారు, ఆయుష, వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరిలోనూ ఇమాన్యుల్కి 7 చీటీలు వచ్చాయి, ఆమెకు 3-4 చీటీలు వచ్చాయి. సో ఆ చీటీలు ఆయన వేరే వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళు అడగాలి, మెంబర్స్ అడగాలి. ఏ చీటీ పైన ఎంత ఉంటుందో అంత నామినేట్ చేయొచ్చు అనమాట. 2 అంటే 2 చేయాలి, 1 అంటే 1 చేయాలి. ఇలాగా కళ్యాణ్ అడిగాడట. మళ్ళీ కళ్యాణే అడిగాడా లేకుంటే ఇమాన్యుల్ని పిలిచాడా అనేది చిదంబర రహస్యం. కళ్యాణ్ వచ్చి అడిగాడట, అన్న నాకు చీటీ ఇవ్వని. ఇమాన్యుల్ ఏమన్నాడు, మరి నువ్వు ఈ చీటీ తీసుకుంటే ఎవరిని నువ్వు నామినేట్ చేస్తావు? తనూజ పైన నాకు చాలా పాయింట్స్ ఉన్నాయని తనే చెప్పాడట. తనే చెప్పడంతో ఈయన మనసులో కూడా అది ఉంది, ఏంటి తనూజను నామినేట్ చేయించాలి. తనూజను ఎందుకు నామినేట్ చేయించాలి అంటే కనుక మొదటి నుంచి కూడా అంటే ఇప్పుడు ఆయన చెప్తున్న పాయింట్ అయితే సిల్లీ పాయింట్, అసలు ఆ పాయింట్కి ఎవరు నామినేట్ చేయాల్సిన అవసరమే లేదు. చేశారంటే కనుక అంత చెత్త పాయింట్ ఇంకొకటి ఉండదు. ఏంటి, అయేష పైన నువ్వు అంత అక్కసు వెళ్ళగక్కావు, అయేష నన్ను అలా చేసింది ఇలా చేసింది అది ఇది అన్నావు, ఆమె ఏం మాట్లాడిందో ఏమో నాగార్జున గారి దగ్గర ముందు వచ్చేసరికి నిమిషంలో నీ ఫ్లిప్ మారిపోయింది, ఆమెకున్న పౌరస్త్రాలను తీయకుండా అలాగే ఉంటే పర్వాలేదని అన్నారు. అంత త్వరగా నువ్వు మాట ఎలా మారుస్తావు, అది నాకు నచ్చలేదు, అందుకోసమే నేను నీకు నామినేట్ చేద్దాం అని అనుకున్నాడట. ఓకే, అనుకున్నవాడికి నువ్వు నామినేట్ చేయొచ్చు కదా, తాను నామినేట్ చేయదు. తనేం చేశాడు, కళ్యాణ్కు చెప్పాడు, నేను నామినేట్ చేయడం కంటే కూడా నువ్వు నామినేట్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. అంటే ఏంటి, దెబ్బకు అక్కడ 2 పిట్టలు కొట్టేసేయాలి. ఏంటి, తనూజను ఇరుకుని పెట్టేసేయాలి. తనూజను కళ్యాణ్ నామినేట్ చేయడంతో కళ్యాణ్ తనూజ మధ్య కూడా రప్చర్ రావాలి. సో ఇలా దెబ్బకు 2 పిట్టలను కొట్టాలనేటువంటి ఒక స్టాటిస్టికల్తో చాణక్య నీతితోన ఇమాన్యుల్ ముందు అడుగు వేశాడని స్పష్టంగా కనిపిస్తుంది. లేదు అంటే తన దగ్గర ఉన్న పవర్తో తనే నామినేట్ చేయాలి. సిల్లీ పాయింట్ అని అనుకున్నావు, అవును మళ్ళీ సిల్లీ పాయింట్ ఒకే పాయింట్ అని అనుకున్నావు కదా, మళ్ళీ ఒక్క పాయింట్ ఉంటే చాలు, నామినేషన్ 10 పాయింట్లు కావాలా ఏంటి, ఒక పాయింట్ చాలు. పోనీ ఆ పాయింట్ చిన్నది అనుకున్నప్పుడు మళ్ళీ ఆ చిన్న పాయింట్ పైన ఎలా నామినేట్ చేద్దామని అనుకున్నావు నువ్వు, అది తప్పు కదా. ఆ రకంగా తనూజను అనుకోవడం కూడా తప్పు కదా. సో ఇక్కడ బ్లండర్ దెబ్బ పడిపోయింది అనమాట. అంటే ఏంటి, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. బిగ్ బాస్ హౌస్లోన రాను ఒక స్టేజ్ వచ్చేంత వరకే అందరూ అంటే బేస్ ఎక్కువగా ఉన్నంత వరకు అందరూ కలిసి తిరుగుతారు, చెట్టపట్టాలు వేసుకుంటారు, అంతా కొండ దిగువన ప్రశాంతంగా ఉంటుంది. కొండ ఎక్కుతున్న కొద్దీ ఇట్ విల్ బి నేరో, ఇట్ విల్ బి స్టీప్. సో అక్కడ 10 మంది కలిసిమెలిసి చెట్టపట్టాలు వేసుకొని తిరగడానికి ఉండదు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి, పోతూ ఒంటరిగానే వెళ్ళాలి. కొండ చివరిలో చేరుకునేది ఒక్కరే అన్న విషయాన్ని కింద నుంచి ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటే ఈ ఇబ్బందులు ఏమీ ఉండవు. అందరికీ తెలుసు ఈ విషయం, తెలిసి కూడా దే ఆర్ ప్లేయింగ్ ది గేమ్. సెంటిమెంటల్గా ప్లే చేస్తారు, ఎమోషనల్గా ప్లే చేస్తారు, ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఓకే, ఇంట్లో అలా ఉండడం వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది, ఇంటి క్లైమేట్ అలా ఉంటుంది, ఆ క్లైమేట్ అలా మార్చేస్తుంది, బిగ్ బాస్ హౌస్ అలా మార్చేస్తుంది. అంటే అలా మార్చినా కూడా నువ్వు మారకూడదు అనేదే కదా గేము, దాని గురించి కదా మనం ఆలోచించాల్సింది. సో ఇక్కడ కళ్యాణ్ ఎప్పుడైతే తనూజన్ నామినేట్ అంటే ఆ విషయం చెప్పాలి, తను చెప్పాలి. నామినేషన్లో ఉన్నప్పుడు అంత జరుగుతున్నప్పుడు సో రమ్య వచ్చి ఆమెను నామినేట్ చేసింది, చాలా ట్రిగ్గర్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిపోయింది. ఓకే, ఇంకా నా దగ్గర చెప్పుకోవడానికి పాయింట్స్ ఏమి లేవు అంటాడు కళ్యాణ్. ఎంత సేఫ్ గేమ్ అండి ఇది.
నేను నామినేట్ చేయాలనుకున్నాను, కానీ నా దగ్గర పాయింట్స్ అన్ని రమ్య చెప్పేసింది అంటే కనుక ఈ రమ్య ఇక్కడ మళ్ళీ ఈమె చెప్పేది ఏంటి, రమ్య చెప్తే చెప్పని, రమ్య చెప్పింది నువ్వు చెప్పింది ఒకటే పాయింట్ అయినా సరే అది నువ్వు చెప్తే వచ్చేటువంటి వెయిటేజ్ వేరు, అది ఎందుకు నువ్వు గమనించట్లేదు అనేది అతను పట్టుబట్టి కూర్చున్నాడు. అంటే ఏంటి, కళ్యాణ్ అనేటువంటి ఒక భుజం పైన రివాల్వర్ పెట్టి తనూజను షూట్ చేయాలని అనుకున్నది ఎవరంటే ఇమాన్యుయల్. ఆయన భుజం పైన ఈయన రివాల్వర్ పెట్టి కాల్చాలని అనుకున్నాడు. అది కాస్త మిస్ఫైర్ అయింది. ఆ మిస్ఫైర్ కావడంతో అక్కడ పెద్ద గొడవనే జరిగిపోయింది. ఇక్కడ తనూజ కోప్పడింది. తనూజ ఏమనిందంటే ఓకే నన్ను నామినేట్ చేయాలని వాళ్ళు అనుకున్నారు. అక్కడే అంటాడు ఏంటి కళ్యాణ్ చేస్తున్నది నాకు సరిపించలేదు, కళ్యాణ్ నువ్వేమనుకుని నా దగ్గర నుంచి తీసుకున్నావు, నువ్వు చేస్తున్నది ఏంటి, నువ్వు సంజయ్ను నామినేట్ చేస్తున్నావు, కానీ నువ్వు తీసుకుని నా దగ్గర తనూజను నామినేట్ చేస్తానని, ఆమెను ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదు, ఆమె నువ్వు నామినేట్ చేయమంటే నేను నీ కార్డు ఇచ్చేవాడిని కాదు, నేనే నామినేట్ చేసేవాడిని అని పెద్ద గొడవ వేసుకుంటే అది ఆమెకు ట్రిగ్గర్ పాయింట్ అయింది తనూజకు. తనూజ అదే అంటుంది, అసలు కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని ఈయన గొంతు పైకి లేపడం ఏంటి, ఇదేంటి విచిత్రం, ఇలా ఉంటుందా వ్యవహారం అని ఆవిడ అగ్రహోదగ్రహాలైపోతుంది అనమాట. సో నామినేషన్లు మొదలైనటువంటి ఈ మంట మళ్ళీ ఎక్కడికి పోతుంది, మళ్ళీ అక్కడ సో నామినేషన్లో మొదలైన మంట బాత్రూమ్ దగ్గర వాష్రూమ్ దాకా వెళ్తుంది. వాష్రూమ్లోనూ దివ్య దగ్గరకు వచ్చి మేము మాట్లాడుతూ ఉంటుంది. ఎలా అంటారు, ఒక్కొక్కరి ముఖాలు మరి బయటపడుతున్నాయి, ఇది ఈయన నైజం, ఇది ఈయన నాకు సపోర్ట్ ఇస్తాడా, ఈయన నేను నమ్ముకునింది, ఈయన నేను మంచివాడు అనుకునింది ఇన్నాళ్ళు, తను నామినేట్ చేస్తాడా, ఓకే చేయొచ్చు, కానీ తను నామినేట్ చేయకపోగా కళ్యాణ్ నామినేట్ చేయలేదని ఈయన కళ్యాణ్ పైన వంటి అతను లేవడం ఏంటి, అది దేనిపైన నన్ను నామినేట్ చేయలేదని అంటే వీళ్ళిద్దరు ఇట్లా కొట్లాడుకుంటున్నప్పుడు ఇమాన్యుయల్ ప్రవేశించి ఇమాన్యుయల్ చెప్తాడు, లేదు నేను చెప్తున్నది 100% వాస్తవం, నిన్ను నామినేట్ చేయాలని నేను అనుకున్నాను, నేను ఫిక్స్డ్, తనూజను నామినేట్ చేయాలి అనేది నా టార్గెట్, దానికి అందుకోసం నేను కళ్యాణ్ నేను ముందు పెట్టాను, ఎందుకంటే నాకంటే కళ్యాణ్ చెప్తే బలంగా ఉంటుందని పెట్టాను, లేకుంటే నేనే చేసేద్దును అంటే నువ్వే చేయవలసిన దానివి, నువ్వెందుకు చేయలేదు అని తను జరుగుతుంది, చేస్తా రేపొద్దున చేస్తా, ఓహో ఇది అనమాట నీ నీతి, ముందు ఒక మాట వెనుక ఒక మాట, అంటే నీ గురించి వెనక మాట్లాడుకునేంత సీన్ లేదులే నేను అనడం, ఇద్దరి మధ్య బాగా ఫ్లేర్ అప్ అయిపోయింది. సో డ్రిఫ్ట్ మొదలైందనమాట. మీరు గమనించాల్సింది ఏంటంటే ఇద్దరూ కూడా చాలా మాట్లాడుకుంటూ ఓకే ఇమాన్యుయల్ వలన స్క్రీన్ స్పేస్ తనూజకి ఎక్కువ వచ్చిందా, తనూజ వలన స్క్రీన్ స్పేస్ ఇమాన్యుయల్కి ఎక్కువ వచ్చిందా అనే చర్చ, అది డిఫరెంట్ డిబేట్ అయినా కూడా వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉండడం వల్ల స్క్రీన్ పైన కనిపిస్తూ ఎప్పుడు జోకులు వేసుకుంటూ హాయిగా నవ్వుకుంటూ అక్కడ ఆమె నాన్న అంటుంటే కనుక ఇతను ఒక చిన్న కామెడీ లవర్ బాయ్గా ఆయన చుట్టూ తిరుగుతూ జోకులు కామెడీలు వేసుకుంటున్న సీన్ కాస్త సితారాగా మారిపోయింది. ఇదంతా కూడా వైల్డ్ కార్డ్స్ పుణ్యమా, వైల్డ్ కార్డ్స్ ఇమాన్యుయల్ని ఏమనలేదు, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, అందరికీ మంచివాడు అనంతయ్య అని ఈ హౌస్లో ఎవరైనా ఉన్నారంటే ఇమాన్యుయల్ మాత్రమే, అతను ఏంటంటే అందరికీ మంచివాడుగా ఉన్నారు, అందుకే ఎవరో పబ్లిక్ వాయిస్ విన్నాను ఆయన అదే అన్నాడు, అసలు ఇమాన్యుయల్ ఆడుతున్నది చాలా సేఫ్ గేమ్, ఆయనకు సరైనటువంటి క్యాండిడేట్ ఎవరు పడట్లేదు ఇప్పటిదాకా, సరైన క్యాండిడేట్ పడే ఆయన సరిగ్గా ట్రిగ్గర్, ఇప్పుడు తనూజని ఎలాగైతే ట్రిగ్గర్ చేశారో ఎవరు రమ్య, ఎలాగైతే రీతు చౌదరిని అయేష ట్రిగ్గర్ చేసిందో అట్లా ట్రిగ్గర్ చేసేవాళ్ళు దొరికితే అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈయన ఎలా ఉంటాడు, ఈయన ట్రిగ్గర్ అవుతాడా లేదా, ఈయన ఫ్లేరప్ అవుతాడా లేదా, అది చూడాలి, అది ఆట. సో ఈ విధంగా చెప్తారన్నమాట. సో అలాగే ఇంకా నామినేషన్ నుంచి సేవ్ చేయాలని గౌతమ్ చెప్పినప్పుడు టకీనా ఆయిషాను సేవ్ చేయడం, ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ నామినేటింగ్ పవర్ ఉంటుంది కాబట్టి ఆమెను నామినేషన్ నుంచి సేవ్ చేయడం, ఇలా సేవ్ చేయడం వెనక కూడా మిగిలిన వాళ్ళు కూడా కోపడతారు, నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, నీకు పోయి ఆయేషను ఎట్లా నువ్వు సేవ్ చేసావు, సరే ఇంకా హౌస్లో ఉన్న మాట లేదు, ఆయేషకు రీతు చౌదరికి మధ్య బరాబరీ కొట్లాటలు జరుగుతుంది ఇద్దరు, అది కూడా అంతే, పవన్ కళ్యాణ్ నువ్వు డిమాండ్ పవన్తోనూ లవ్ పెట్టుకుని నేను చెప్పాను లవ్ పెట్టుకుని, ఇవన్నీ మళ్ళీ బంధాలకు సంబంధించి చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే దివ్య నిఖితను నామినేట్ చేసేటప్పుడు కూడా నువ్వు భరణి ఓటమికి కారణం అని చెప్పి నామినేట్ చేయడం అనేటువంటిది కొంచెం అమ్మాయికి చాలా హర్టింగ్గా ఉంది. బట్ బిగ్ బాస్ హౌస్లో ఏమైనా జరగవచ్చు, ఎవరు ఏం చేయలేరు, అంతే కదండి. సో ఈ విధంగా నామినేషన్ చేస్తే ఇప్పుడు ఏతావాత తేలింది నామినేషన్లో ఎవరెవరు అంటే కనుక తనూజ, కళ్యాణ్, దివ్య నిఖిత, రమ్య మోక్షిత, రాము రాథోడ్, సంజన గిల్రాని, సాయి శ్రీనివాస్, 7 నామినేషన్లో ఉన్నారు. సరే ఓటింగ్స్ ఆల్రెడీ ట్రెండ్స్ మొదలైపోయాయి. తనూజ షీ ఈజ్ ఇన్ ది టాప్, ఆమెకు బాగా తెలుసు నేను టాప్లో ఉంటాను, నాకు ఫ్యాన్ బేస్ ఉంది, అంతో ఇంతో బాగా ఆట ఆడగలదు, చూడడానికి బాగా ఉంది, క్యూట్గా ఉంది, హౌస్లోనూ కళకళలాడుతూ ఉంటుంది కాబట్టి ఆమెకు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గదు.
ఆమె మంచితనంతో గెలుచుకు రావాలనుకుని ఇన్నాళ్ళు ప్రయత్నించింది, కానీ ఇక మీద అది జరగదు. అందుకే చూడండి, ఈ 2 రోజులు ఆ అమ్మాయి ఇంట్లోనే ఎంత అన్రెస్ట్గా ఉంది, ఎంత అరుస్తూ ఉంది, ఎంత కేకలు వేస్తూ ఉంది. మీరు చూడండి, అసలు వారం కిందటి తనూజాకు, 2 రోజుల కిందటి తనూజాకు, ఇప్పటి తనూజాకు డిఫరెన్స్ మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది. దిస్ ఈజ్ ది రియల్ ఫేస్. ఇలా ఉంటారు, ఇలా ఉండాలి. ఇలాంటి ఫేస్ బయటికి రావడానికే ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని మనకు స్పష్టంగా అనిపిస్తాయి అన్నమాట. సో అలాగే సంజనని కూడా కళ్యాణ్ నామినేట్ చేయడంలో కూడా ఇంకా జుజుబిగా ఉంటుంది. వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటారు, అది వేరే. కళ్యాణ్ తాను తనూజను నామినేట్ చేద్దామని వచ్చాడా, లేదా ఈయన దగ్గర నుంచి ఎట్లాగూ ఖచ్చితంగా ఇతను తనూజను నామినేట్ చేయిస్తాడు కాబట్టి ఈయన దగ్గర నుంచి ఆ పవర్ లాక్కొని దాన్ని వేరే వాళ్ళకి వాడాలని కుట్ర పన్నాడా, ఇది తేలాలి. ఇప్పటికీ కూడా కళ్యాణ్ గట్టిగా చెప్పట్లేదు, చాలా మెత్తగా చెప్తాను. లేదన్నా రమ్య మొత్తం అంతా చెప్పేసింది. రమ్య మొత్తం చెప్తే నువ్వు చెప్పాలి కదా భయ్. నువ్వు అంతే, మళ్ళీ నువ్వేమనుకుని తీసుకున్నావు కార్డు, నువ్వు ఏమని తీసుకున్నావు కార్డు, నేను తనూజను నామినేట్ చేస్తానని నీ వెర్షన్లో చెప్పు. నువ్వు అలాంటప్పుడు నువ్వు కార్డు తీసుకోవద్దు. తనూజను నామినేట్ చేస్తానంటే నేను నీకు ఇస్తానని ఇమాన్యుల్ అన్నప్పుడు వద్దు, నాకు ఆ కార్డే వద్దు అని అంటే కనుక యు ఆర్ ది హీరో. ఒకవేళ నువ్వు నామినేట్ చేసి ఉంటే కనుక యు ఆర్ ది హీరో. నిన్ను కాదని ఇమాన్యుల్ డైరెక్ట్గా తనూజను నామినేట్ చేసి ఉంటే దట్ విల్ బి బ్యూటిఫుల్ థింగ్. ఇవేవి జరగకపోవడం అనేది డ్రామా అనడానికి, ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నటువంటి ఈ డ్రామా మేకప్లు ఏమున్నాయో అవన్నీ కూడా చల్లా చెదురు కావడానికి కారణం ఈ స్ట్రాటజీనే. ఇమాన్యుల్ స్ట్రాటజీ ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయింది కాబట్టే ఇప్పుడు ఆయన అన్రెస్ట్గా ఉన్నాడు. తనూజకు ఈ విషయం తెలిసి వచ్చింది కాబట్టి ఆమె కాస్త ఇబ్బంది పడుతోంది. అలాగే రీతు చౌదరిలో పెద్దగా ఏం మార్పు లేదు. ఆమె ఏమంటుంది, నేనేం నేను లవ్ చేద్దామని వచ్చాను అది అని అంటుంది. కానీ ఆమెకుంది, ఆమెకు తెలుసు నేనేం చేయాలి, నేనేం చేస్తున్నాను అనే విషయంలో ఆమెకు చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే పవన్తో అలాగే ఉంటుంది కూడా. ఇందులో ఇలాంటి తేడా లేదు. ఆ తర్వాత అయేషా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తను చాలా లూజ్ టంగ్తో మాట్లాడుతుంది. ఆవేశం ఉండొచ్చు, ఒక బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ ఉండి రావచ్చు, బట్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎంతసేపు వైల్డ్ కార్డ్ అనేటువంటి లెక్క సాగదని నువ్వే అన్నావు, మళ్ళీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రమ్య కూడా అంతే. ఈరోజు రమ్య చల్లగా అయిపోయింది. కారణం ఏంటంటే తనూజ దెబ్బకు టక్కని కిందకు దిగాలి. సో రమ్య కూడా ఆలోచించుకోవాలి, నోటికి ఎంత పడితే అంత మాట్లాడడానికి వీల్లేదు. మాధురి చూడండి, టక్కన సెట్ అయిపోయింది. మొదట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, టక్కన సెట్ అయిపోయింది. మళ్ళీ ఆమె చెప్పాల్సిన మాటలు చెప్తుంది, పాయింట్లు చెప్తుంది, కానీ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గేస్తుంది. సో వీళ్ళిద్దరు కూడా అది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇదండి. ఆ తర్వాత మళ్ళీ దొంగల టాస్క్ అని, డబ్బుల టాస్క్ అని ఏదో ఒకటి టాస్క్ జరిగింది. దాని గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇవాళ మొత్తం కూడా నేను నామినేషన్స్, ఆ తర్వాత రిపలికేషన్స్ గురించి ఈ పోస్ట్ మార్టమే మీకు ఇద్దామనుకున్నాను. దిస్ ఈజ్ మై ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ ఇట్. దిస్ ఈజ్ రామదుర్గ మసూదన్ సైనింగ్ ఆఫ్.